ఇటీవల థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకెళ్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. సుహాస్, శివాని, శరణ్య, నితిన్, ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించారైతే సినిమాలోని న్యూడ్ సన్నివేశం గురించి శరణ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇటీవల థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సుహాస్, అలాగే శివాని, శరణ్య, నితిన్, ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించారు. అయితే వీటికి సంబంధించినటువంటి చాలా విషయాల గురించి మరి చెప్పారు. శరణ్య, నితిన్ ప్రధాన పాత్రలు పోషించగా దుష్యంత్ కటికనేని డైరెక్షన్లో వచ్చింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే మౌత్ టాక్తో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ మస్ట్ వాచ్ మూవీగా పేరు తెచ్చుకుంది. 2007లో అంబాజీపేట గ్రామంలో జరిగిన కథ ఇతివృత్తం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించగా సెలవు నడుపుకుంటూ బ్యాండ్ వాయిస్తూ జీవిస్తున్న ఓ సాధారణ కుటుంబం, స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న హీరో అక్క పద్మ వడ్డీ డబ్బులకి సంబంధించి ఇచ్చే ప్రయత్నంలో ఇబ్బందులు గురిచేసి ఆ ఊరి పెద్దకి మధ్య జరిగే కథగా ఈ సినిమా ఆద్యంతం కూడా ఆకట్టుకుంది. ఇంతకుముందు ఎన్నడూ రానటువంటి ఆత్మాభిమానం అనే ఒక టిపికల్ పాయింట్తో ఈ సినిమా సాగుతూ చూసే ప్రేక్షకులకి కథలో లీనమయ్యేలా చేశారు. అయితే ఈ చిత్రంలో హీరోగా సుహాస్, కథానాయికగా శివాని ఉన్న హీరోకి అక్క పద్మగా చేసినటువంటి శరణికి 100 మార్కులు కొట్టేసింది. సినిమా చూసిన వాళ్ళంతా ఆమె క్యారెక్టర్కే బాగా మెచ్చుకుంటున్నారైతే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఈ సినిమాలో ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ సినిమాలో విలన్కి ధీటుగా నటించి వా అనిపించేసింది. ముఖ్యంగా పద్మ పోలీస్ స్టేషన్లో విలన్ని కాల్తో తనే సన్నివేశాన్ని థియేటర్ అంతా విజిల్స్ వేశారంటే ప్రేక్షకులు ఎంతగా లీనమయ్యారో తెలుస్తుంది. అదేవిధంగా స్కూల్లో పద్మని విలన్ వివస్త్రను చేసే సీన్ కూడా ఎమోషనల్గా సాగింది. అయితే ఇంతవరకు చాలా సినిమాల్లో గర్ల్ నెక్స్ట్ డోర్, పక్కింటి అమ్మాయిలు, పక్కా తెలంగాణ యాస పాత్రలు మాత్రమే చేస్తూ ఏనాడు ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు చేయని శరణ్య ఈ సినిమాలో ఈ న్యూడ్ సీన్లో నటించడం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో స్కూల్లో న్యూస్ సన్నివేశం గురించి ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేశానని, నా భర్త ప్రోత్సాహం వల్లే ఆ సన్నివేశం చేయగలిగానని, నువ్వు పర్లేదు, నువ్వు చేయగలవని, ఇది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని చెప్పడంతో చేశానని, అందువల్ల ఆ సీన్ బాగా వచ్చిందని ఎమోషనల్ అయ్యానని పేర్కొంది. కేవలం 5 యూనిట్ సభ్యుల సమక్షంలో డిఓపి భేగ్, కాస్ట్యూమ్ డిజైనర్ అఖిల, డైరెక్టర్ దుష్యంత్, విలన్ నితిన్, ప్రసన్న, అసోసియేట్ ప్రవీణ్ ఆ సన్నివేశం చిత్రీకరించారని తెలిపారు. వారు ఎంతగానో కోఆపరేట్ చేశారని, లేకపోతే ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.